తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. సంతాన బంధుమిత్ర సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు చాలా చక్కగా ఈరోజు కనపడుతుంది. అకాల భోజనం చేయవలసి వస్తుంది. ప్రయాణాల వల్ల కొంత అలసట, కొంత ధన వ్యయము కలిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆస్తి తగాదాలు గతంలో ఉన్నట్టయితే కనుక అవి ఈరోజు సమసిపోయి ఒక పరిష్కారానికి వచ్చేస్తాయి. నూతన ఉద్యోగాల అవకాశాలు కూడా మీకు ఈరోజు కనపడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ దేవాలయ సందర్శనం చేయడంలోనూ కనుక మీరు ఉదయం పూట కనుక చేసినట్టయితే కనుక ఈ రోజంతా మంచి ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఒక సమాచారం వల్ల మీకు సంతోషము, ఆనందము కలిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం కనపడుతోంది. తరువాత మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు మీకు అత్యంత అనుకూలమైన రంగులు. మీకు ప్రతికూలతను ప్రతిపాదించేవి నీలం రంగు, నలుపు రంగు కాబట్టి మీరు ఆ రంగు వస్త్రాలను ధరించకపోవడమే చెప్పదగిన పరిహారము. దానితో పాటుగా గణపతి ఆలయాలను, ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు, గణపతికి 5 ప్రదక్షిణాలు చేసి మీ కోరికను విన్నవించుకొని స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక ఈరోజు మీరు ఎదుర్కొనే ఆటంకాలు, ఒత్తిడులు తొలగిపోయే అవకాశము, తద్వారా శుభ ఫలితాలు వినే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయంలో వృద్ధి, నూతన వస్త్రాభరణాలు ప్రాప్తి, ఊహించని ప్రయాణాలు, పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ రాశిలో ఉన్నవారికైనా సరే రాబడికి మించిన ఖర్చులతో ఒకంత సతమతమయ్యే అవకాశం కనపడుతోంది. ఇంటా బయట స్వల్ప వివాదాలు ఉంటాయి. అయినప్పటికీ మీరు దాన్ని దాటేస్తారు. సంఘంలో గౌరవము, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ప్రయత్న సానుకూలత, ఏ ప్రయత్నం చేసినా సానుకూలమవుతుంది. ఆస్తి వివాదాల్లో పరిష్కారానికి వస్తాయి. గృహోపకరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు చాలా చక్కని అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మహిళలకు కుటుంబంలో సౌఖ్యము. మీ అనుకూలత రంగులు నీలము, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ పని చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. మీరు పఠించవలసిన స్తోత్రము అంగారక స్తోత్రము. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పుత్ర, మిత్ర, కళత్ర సౌఖ్యము. ప్రయాణాలు చేస్తారు. పోటీ పరీక్షల్లో నెగ్గుకొస్తారు. ఇంట్లో పెద్దలకు అనారోగ్య సూచన కనపడుతోంది. అది జాగ్రత్తగా చూసుకోవాల్సింది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులకు లోనవుతారు. స్థిరాస్తులు, విలువైన వస్తువులను సమకూర్చుకోవడానికి శ్రమ పడవలసిన అవసరం కనపడుతోంది. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. అయితే అవివాహితులకు వివాహ యోగం కనపడుతోంది. వ్యాపారస్తులకు, వైద్యులకు, విద్యలో ఉండే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. ఆర్థిక లావాదేవీలు ఏమైనా చేసినట్టయితే మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటర్వ్యూల్లో మీరు నెగ్గుకొస్తారు. మీ వైపే విజయం సాధిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకొని ఆనందాన్ని పొందుతారు. తరువాత వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగం వారికి చాలా సంతోషకరమైన కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. తద్వారా ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. మహిళలకు విజయాలను చవిచూస్తారు. ఏ రంగంలో ఉన్న మహిళలకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీకు అనుకూలమైన రంగులు కాఫీ రంగు, బంగారు రంగు, లేత పసుపు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగులు నలుపు, నీలము. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనిని ఈరోజు చేపట్టకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూచన గణపతి ఆలయాలను దర్శించండి. అమ్మవారి ఆలయాలను దర్శిస్తూ దుర్గా అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శరీర సుఖము, ఆరోగ్యము, సంతోషము, భోజన సౌఖ్యము కలుగుతుంది. మిత్రుల యొక్క ఆదర అభిమానాలు, వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. సమాజంలో పేరు, కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు, గౌరవాలు పొందుతారు. విద్య, వైజ్ఞానిక, రాజకీయ, భారీ పరిశ్రమలు, వైమానిక రంగాల వారికి అనుకూలంగా ఈ రోజు ఉంటుంది కాబట్టి
మంచి శుభవార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ యోగం ఈరోజు కనపడుతోంది. సంతానం కావలసిన వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. పాత బాకీలు వసూలవుతాయి. తరువాత క్రీడాకారులకు అనుకున్నది సాధిస్తారు. పతకాలు పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు స్థిరాస్తి లాభం గోచరిస్తోంది. మీకు అనుకూలమైన రంగులు కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు. మీకు అంటే బంగారు వర్ణం కలిగిన పసుపు రంగు మీకు అనుకూలమైన రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నలుపు, నీలము కాబట్టి ఈ రంగు వస్త్రాలను మీరు ఉపయోగించకుండా ఉండడమే చెప్పదగిన సూచన. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. నృసింహస్వామి వారి స్తోత్రాలను పారాయణ చేయడం కానీ, ఆ స్వామి వారి మంత్రాన్ని కనుక పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము, సూచనలు.